ఛత్తీస్గఢ్ దంతెవాడ జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. గీదం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇకేలి, నెల్గోరా, తుమ్నార్ అడవుల్లో నక్సలైట్స్ ఉన్నారనే సమాచారంతో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో తుమ్నార్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు మావోయిస్టులు తారసపడ్డారు. అక్కడి నుంచి తప్పించుకునే క్రమంలో జవాన్లపై మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. ఎదురు కాల్పులో ఒక మావోయిస్టు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ఎన్కౌంటర్ను పోలీసులు ధృవీకరించగా తుమ్నార్ అటవీ ప్రాంతంలో ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. రవికిరణ్, ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ చెప్పండి. ఛత్తీస్గఢ్ దంతెవాడ జిల్లాలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఎన్కౌంటర్ లో ఒక మావోయిస్టు మృతి చెందినట్టుగా సమాచారం అందుతుంది. సంఘటన స్థలంలో మృతదేహంతో పాటు పెద్ద ఎత్తున ఆయుధాలు, ఇతర కమ్యూనిస్టు సామాగ్రికి సంబంధించి కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్కౌంటర్ లో పలువురు నక్సలైట్లకు సంబంధించినట్టు చాలా మంది కూడా గాయపడినట్లుగా పోలీసులు అయితే భావిస్తున్నారు. దంతెవాడ జిల్లాలోని గీతం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇకేలి, నెల్గోరా, తుమ్నూరు అడవుల్లో 10 నుంచి 15 మంది నక్సలైట్లు ఉన్నారనే సమాచారంతో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు మావోయిస్టులు ఎదురు కావడంతో ఒకసారిగా ఎదురు కాల్పులు చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. తుమ్మూరు అటవీ ప్రాంతంలో నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్ చేపట్టిన పోలీసులకు మావోయిస్టులు తారసపడడం గత కొంతకాలంగా కొనసాగుతున్నది. ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నట్టయితే ఇప్పటికే పోలీసులు ధృవీకరించారు. ముఖ్యంగా ఛత్తీస్గఢ్ కు సంబంధించినటువంటి దంతెవాడ జిల్లాలో ఉన్నటువంటి ఇంద్రావతి నదిలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎన్కౌంటర్ చోటు చేసుకోవడంతో ఇటు పోలీసులకు అటు మావోయిస్టులకు మధ్య ఇంకా కంటిన్యూ అవుతున్నట్టుగా తెలుస్తుంది. పోలీసులు అయితే పెద్ద ఎత్తున దండకారణ్యం అంతా కూడా చుట్టుముడుతున్నారు. ఎక్కడికక్కడ అడవుల్లో దాదాపు 200 మంది టీమ్ గా కూడా బెటాలియన్ అంతా కూడా ఫోర్సు ఎక్కువగా కూంబింగ్ నిర్వహిస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఇప్పటికే దంతెవాడ నుంచి డిఆర్జీ సైనికులు సంఘటన స్థలానికి పంపారు. సైనికులు ఇంద్రావతి నదిని దాటి ఆ ప్రాంతంలో అడవికి చేరుకున్నప్పటికీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దండకారణ్యం దృష్ట్యా మావోయిస్టులు అడ్డాగా ఉంటుంది. ఈ నేపథ్యంలో పోలీసుల ఒక్కసారిగా దండకారణ్యంలో పూర్తి స్థాయిలో కూడా కూంబింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి కనపడుతుంది. మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి సెర్చ్ ఆపరేషన్ ఇంకా కంటిన్యూ చేస్తున్నట్టుగా దంతెవాడ పోలీసులు అయితే తెలుపుతున్నారు. రైట్, థాంక్యూ రవికిరణ్.